morning all of you students. Today topic second BZC. Second BZC one. So second BZC లో మనకి ప్లాంట్ ఫిజియాలజీ పేపర్లో మనకి ట్రాన్స్పిరేషన్ గురించి చెప్పాను కదా నిన్న. ట్రాన్స్పిరేషన్. సో ఈరోజు ఏంటంటే ట్రాన్స్లోకేషన్ గురించి తెలుసుకుందాం. ట్రాన్స్లోకేషన్ ఆఫ్ వాటర్. ట్రాన్స్లోకేషన్ ఆఫ్ వాటర్ అంటే ఏంటి? ద అప్వర్డ్ అండ్ మూమెంట్ ఆఫ్ ద వాటర్ against gravitational force and from the underground observing root to the aerial part of the stem through the xylem is called ascent of the sap or translocations of water. Water reach higher to around 100 meters of tall trees like Australian eucalyptus and California sequoia. సో ఈ ప్లాంట్స్లో మనకి ఏ విధంగా ట్రాన్స్లోకేషన్ అనేది జరుగుతుందో చూద్దాం. అసలు ట్రాన్స్లోకేషన్ అంటే ఏంటంటే ద్రవోద్గమం అని అంటారు తెలుగులో. సో ఈ ట్రాన్స్లోకేషన్ అనేది మనకి లోయర్ ప్లాంట్స్లో కంటే హయ్యర్ ప్లాంట్స్లో మనకి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మనకి స్మాల్ ప్లాంట్స్లో కంటే కూడా హయ్యర్ ప్లాంట్స్లో మనకి ట్రాన్స్లోకేషన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇలా జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి స్టెమ్ అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ స్టెమ్తో పాటు రూట్ కూడా ఫార్మేషన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ రూట్ ద్వారా మనకి సాయిల్లో ఉండే వాటర్ లెవెల్స్ అనేవి మనకి రూట్ ద్వారా రైజాయిడ్స్ ద్వారా రూట్ నుంచి స్టెమ్లోంచి ప్లాంట్ బాడీలోని ఏరియల్ పార్ట్స్ అన్నిటికి కూడా మనకి వాటర్ సప్లై అనేది జరగాలి. సో ఇది ఏ విధంగా జరుగుతుంది అంటే ఇది 100 meters అబౌవ్ ఉన్న ప్లాంట్స్లో మన ద్రవోద్గమం ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి. పాత్ ఆఫ్ వాటర్ ఇన్ ప్లాంట్స్. పాత్ ఆఫ్ వాటర్ ఇన్ ప్లాంట్స్. సో పార్ట్ ఆఫ్ వాటర్ ఇన్ ప్లాంట్స్లో ఏ విధంగా ఉంటుందంటే xylem ఈజ్ ద ప్రిన్సిపల్ టిష్యూ అండ్ త్రూ ద విచ్ ట్రాన్స్లోకేషన్స్ ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్. వెన్ ఏ లీఫీ twig of balsam plants is placed in big ocean of solution. After a few hours the veins of leaves become red. When transverse to the section of the leaves are cut, the red color is since one of the xylem showing that the essence solution was moving up through the xylem. అంటే ఏంటి? మనం ట్రాన్స్లోకేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది మనం హయ్యర్ ప్లాంట్స్లో తెలుస్తుంది అని చెప్తున్నాం కదా. సో ఈ హయ్యర్ ప్లాంట్స్లో ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనేది మనం ఒక ప్రయోగపూర్వకంగా నిరూపించినప్పుడు మనం వాటర్ స్లాప్ అనేది జరుగుతుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. సో రింగింగ్ ఎక్స్పెరిమెంట్స్. స్టీఫెన్ హెల్స్ అనే ఆయన 1727లో మనకి కనుగొన్నారు. సో ఇది ఏ విధంగా జరుగుతుంది అంటే ఇన్ రింగింగ్ ఎక్స్పెరిమెంట్స్ దే ఆర్ పాటెడ్ ప్లాంట్స్ అండ్ ABC ఆర్ టేకెన్ ఇన్ ద ట్విగ్ అండ్ griddle the stem of the narrow band. All of the tissues and outer side of xylem are removed. If twig be the xylem tissue is removed from the band, leaving other tissue and essence. The twigs is left as such. అంటే ఏంటి? మనం ట్విగ్ ద్వారా మనం ఏదైనా వాటర్ స్నాప్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు అని ఎలా చెప్పొచ్చు అంటే మనం ఏదైనా ఒక స్టెమ్ని తీసుకుని స్టెమ్కి ఉన్న ఒక ట్విగ్ ఒక కొమ్మ లాంటి భాగాన్ని తీసుకుని దానికి రబ్బర్ బ్యాండ్తో కనుక మనం
దాన్ని స్టోర్ చేసినట్టయితే మనకి దాని లోపల మనకి వాటర్ స్నాప్ అనేది జరుగుతుందా లేదా అనేది మనకి తెలుస్తుంది. అది ఏ విధంగా ఆఫ్టర్ సమ్ టైమ్స్ ఆర్ ట్విగ్స్ అండ్ ద సీడ్ లీవ్స్ ఆర్ రిమైనింగ్ ఫ్రెష్ అండ్ డూ నాట్ షో ఎనీ సిన్ ఆఫ్ ది విల్టింగ్ వైల్ ఇన్ ట్విగ్ బీ అండ్ వైల్టింగ్ అండ్ టేక్స్ ప్లేస్. అంటే ఏంటి, కొన్నిసార్లు మనం కొమ్మల్ని కొట్టివేసిన అంటే ఏంటి ట్విగ్స్ని మనం కట్ చేసినప్పుడు దాని ద్వారా కూడా మనకి వాటర్ ట్రాన్స్లోకేషన్ అనేది జరుగుతుంది. సో మనకి టిష్యూ అనేది చనిపోయే అవకాశం తక్కువ ఉంటుంది. సో కొన్ని డేస్ అయిన తర్వాత మాత్రమే మనం కట్ చేసిన ట్విగ్ నుంచి వాటర్ స్నాప్ అనేది జరగడం ఆగుతుంది. సో అందువల్ల మనకి ఏమవుతుంది, టిష్యూ అనేది కొంచెం సింక్ అవుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనకి దానిలో ఉండే కటింగ్ స్టెమ్లో ఉండే లీవ్స్ అనేవి ఏమవుతాయి అంటే మనకి వడిలిపోవడం జరుగుతుంది అనమాట. సో ఆటోమేటిక్గా మనకి దాంట్లో అంటే కొంత సమయం వరకు మాత్రమే మనకి ట్రాన్స్లోకేషన్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఏంటి, సెల్స్ లోపల మనకి స్టీలాస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. స్టీలాస్ లోపల మనకి జైలం ఫ్లోయం అని ఉంటుంది. ఫ్లోయం అనేది పోషక పదార్థాన్ని మినరల్స్కి సంబంధించిన మెటీరియల్ని ప్లాంట్కి అందజేస్తుంది. కానీ ఫ్లోయం అనేది ఫుడ్ మెటీరియల్ సప్లై చేస్తుంది. జైలం అనేది ప్లాంట్ స్టిఫ్గా నిలబడి ఉండడానికి మనకి జైలం అనేది ఉపయోగపడుతుంది. ఈ జైలంకి మనకి పక్కన అంటే ఈ జైలంకి మనకి ఆపోజిట్లో మనకి స్టెమ్ అని తీసుకున్నప్పుడు మనకి జైలం టిష్యూస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ సాయిల్ నుంచి మనకి జైలం అనేది ఏర్పడుతూ ఉంటుంది. రూట్ నుంచి సాయిల్ నుంచి రూట్ ఫామ్ అవుతుంది. రూట్ నుంచి స్టెమ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. స్టెమ్ లోపల మనకి జైలం అనేది ఏర్పడుతుంది. ఈ జైలంలో మనకి ఎలాంటి రియాక్షన్స్ జరుగుతాయి అంటే మెయిన్గా So theory of the mechanism translocation of water. So main theories are vital force theories and root pressure theory and physical force theory. So మనకి 3 parts లో మనకి వాటర్ అనేది ట్రాన్స్లోకేషన్ చెందుతూ ఉంటుంది. ఫస్ట్ది విటల్ ఫోర్స్ థియరీ, సెకండ్ వన్ root pressure theory. Root pressure theory. Third one physical force theory. సో ఈ 3 టైప్స్ మీద బేస్ అయ్యి మనకి ట్రాన్స్లోకేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ విటల్ ఫోర్స్ థియరీ, సెకండ్ రూట్ ప్రెషర్ థియరీ, థర్డ్ వన్ ఫిజికల్ ఫోర్స్ థియరీ. అంటే ఏంటి, ఫస్ట్ చూడండి, విటల్ ఫోర్స్ థియరీ ఈజ్ 3 థియరీస్ ఆఫ్ సజెస్టెడ్ ఇన్ ద లివింగ్ సెల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అప్వర్డ్స్ అండ్ మూమెంట్ ఆఫ్ వాటర్. అంటే ఏంటి, మనకి విటల్ ఫోర్స్ థియరీ అనేది మళ్ళీ 3 యాక్టివిటీస్లో ఉంటుంది. రిలే పంప్ థియరీ అండ్ పల్సేషన్ థియరీ అండ్ ఆబ్జెక్షన్స్. అంటే ఏంటి, రిలే పంప్ థియరీ and pulsation theory. రియల్ పంప్ థియరీ అనేది గాల్విక్స్ అనే సైంటిస్ట్ 1884 సంవత్సరంలో కనుగొన్నాడు. ప్రపోజ్డ్ బై రిలే పంప్ థియరీ ఈజ్ ద
opened that the living tissues in the xylem so bring about the pumping action of water in a upwards to direction. The xylem tracheids and vessels act in the water survivor. అంటే ఏంటి, మనకి వాటర్ అనేది సాయిల్ నుంచి రూట్ నుంచి స్టెమ్కి మనకి ఫార్వర్డ్ అవుతూ ఉండాలి. సో ఇలా ఫార్వర్డ్ అయిన వాటర్ అంతా కూడా మనకి ఎవాపరేషన్ పద్ధతిలో ఎవాపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా జరగాలి అంటే మనకి రిలే పంప్ థియరీ అంటే ఏంటంటే అసలు ఆ వాటర్ అనేది ఏ విధంగా టిష్యూ లోపలికి స్ప్రెడ్ అవుతుంది. మనకి టిష్యూలో మనకి జైలం ఫ్లోయంతో పాటు ఇంకా అదర్ మెటీరియల్స్ ఉంటాయి కదా, కార్టెక్స్, ఎపిడర్మిస్ సెల్స్, ఎండోడర్మిస్ సెల్స్. సో వీటి ద్వారా కూడా మనకి వాటర్ అనేది బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా జరిగినప్పుడు రిలే పంప్ థియరీ ఏం చెప్తుంది అంటే మనకి అప్వర్డ్ డైరెక్షన్లో అంటే ఏంటి, మనం వాటర్ అనేది కింద నుంచి పైకి లాగబడుతుంది. అది కూడా దేని ద్వారా, వాటర్ స్నాప్స్ ద్వారా మనకి వాటర్ లెవెల్స్ అనేవి భూమిలోంచి మనకి 100 మీటర్స్ 300 మీటర్స్ హైట్ వరకు ఉండే ప్లాంట్స్ అన్నింటిలో కూడా మనం ఈ థియరీని చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే పర్సేషన్ థియరీ. దీన్ని ఎవరు కనుగొన్నారంటే జేసీ బోస్ 1923లో మనకి అబ్జర్వ్డ్ అండ్ పల్సరేటరీ యాక్టివిటీస్ బై ద ఇన్నర్ మోస్ట్ cortical cells and living first outside the endodermis. So he has to show in the pulsatory activity in these cells with the help of the operators. So అంటే ఏంటి, పల్సరేషన్ థియరీ అంటే ఏంటంటే మనకి వాటర్ లెవెల్స్ అనేవి భూమి నుంచి ప్లాంట్ హైట్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా వాటర్ అనేది పైకి లాగబడాలి. సో ఇది లాగబడడం అనేది మనకి టిష్యూ లోపల ఉండే మెటీరియల్స్ ద్వారా అంటే స్టీలార్స్ ద్వారా మనకి వాటర్ అనేది డౌన్ టు అప్ వరకు మనకి వాటర్ అనేది ఫార్వర్డ్ అవుతూ ఉండాలి. సో ఈ థియరీని ఏమంటారంటే పల్సేషన్ థియరీ అంటారు. సో దీంట్లో మనకి సెల్కి సంబంధించిన ఆపరేటర్స్ అన్నీ కూడా మనకి ఇందులో ప్రజెంట్ అయి ఉంటాయి. నీడిల్స్, సర్క్యూట్, ఎలక్ట్రానిక్ నీడిల్స్ అండ్ సర్క్యూట్స్ అండ్ ప్లాంట్స్. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ని ఇందులో యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ రూట్ ప్రెషర్ థియరీ. రూట్ ప్రెషర్ థియరీ అంటే ఏంటి, ఫస్ట్ ఇది అయింది కదా. నెక్స్ట్ రూట్ ప్రెషర్ థియరీ. ద టర్మ్ ఆఫ్ రూట్ ప్రెషర్ వాజ్ కాయిన్డ్ బై ది స్టీఫెన్ హెల్స్ 1927లో ఈయన రూట్ ప్రెషర్ థియరీని కనుగొన్నారు. ఇట్ ఈస్ ద రూట్ ప్రెషర్ అంటే మనకి ఏ విధంగా ఏర్పడుతుంది, అసలు వేరు పీడనం అంటారు అనమాట. అంటే ఏంటి, మనకి సెల్ లోపల ఉండే మెటీరియల్స్ ఉంటాయి కదా, సెల్ లోపల మనకి కార్టెక్స్ అనే మెటీరియల్ ఉంటుంది కదా. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్ నుంచి వాటర్ అనేది రైజాయిడ్స్ లేదా ఎయిర్ రూట్ ద్వారా మనకి ఎయిర్లోకి రూట్లోకి ప్రవేశించడం జరుగుతుంది. సో రూట్ నుంచి మనకి వ్యాక్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ వ్యాక్యూల్స్ ద్వారా మనకి ఎపిడర్మిస్ సెల్స్, ఎండోడర్మిస్ సెల్స్, నెక్స్ట్ కార్టెక్స్, నెక్స్ట్ స్టీలాలో ఉండే జైలం ఫ్లోయం ద్వారా మనకి వాటర్ అనేది వన్ సెల్ నుంచి అనదర్ సెల్కి అప్వర్డ్ డైరెక్షన్లో మనకి వాటర్ అనేది వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా జరగాలి అంటే మనకి సెల్ లోపల ప్రెషర్ అనేది కలగాలి. సో ప్రెషర్ అనేది మనకి 1 అట్మాస్ఫియర్ ప్రెషర్ ఉన్నప్పుడు మనకి 25 to 30 మీటర్స్ హైట్ ఉండే ప్లాంట్స్లో 1 అట్మాస్ఫియర్ ప్రెషర్ ఉన్నప్పుడు టిష్యూ లోపల మనకి వాటర్ అనేది ఫాస్ట్గా ట్రాన్స్పోర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఆటోమేటిక్గా మనకి ఎవాపరేషన్ రేట్ అనేది కూడా మనకి తక్కువగా ఉంటుంది. అలా కాకుండా హయ్యర్ ప్లాంట్స్కి వచ్చినప్పటికీ మనకి ఎవాపరేషన్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే లీఫ్ యొక్క బ్రాడ్నెస్ని బట్టి కూడా మనకి ఎవాపరేషన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో వాటర్ లెవెల్స్ అనేవి సాయిల్లో ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ప్లాంట్స్ అనేవి ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనకి వాటర్ లెవెల్స్ అనేవి హయ్యర్ ప్లాంట్స్లో 60 అంటే 25 మీటర్స్ ఉండే ప్లాంట్స్లో మనకి 2 అట్మాస్ఫియర్స్ వరకు అంటే 25 to 30 మీటర్స్ ప్లాంట్స్ ఉంటే కనుక 2 అట్మాస్ఫియర్స్ పీడనం కావాలన్నమాట. ప్రెషర్ అనేది సెల్ లోపల 2 అట్మాస్ఫియర్స్ ఉన్నప్పుడు మనకి 25 to 30 మీటర్ హైట్ ఉండే ప్లాంట్స్కి మనకి
ప్రెజర్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనకి వాటర్ లెవెల్స్ అనేవి ట్రాన్స్లోకేషన్ ద్వారా కింద నుంచి పైకి లాగబడతాయి. సో ఓవరాల్గా ప్లాంట్ ఎంత హైట్ ఉన్నప్పటికీ కూడా మనకి వాటర్ లెవెల్స్ అనేవి సరఫరా అవుతూ ఉంటాయి అన్నమాట. సో ప్రెజర్ అనేది కొన్ని ప్లాంట్స్లో అంటే 100 to 300 మీటర్స్ ఉన్న వృక్షాల్లో కూడా మనకి ఈ విధానం అనేది ఎక్కువగా అమలులో ఉన్నదన్నమాట. సో ఈ థియరీని ఏమంటారంటే రూట్ ప్రెజర్ థియరీ. అంటే రూట్లో ఉండే సెల్స్ లోపల మనకి ప్రెజర్ అనేది ఎక్కువైనప్పుడు, వాటర్ లెవెల్స్లో ఉండే ప్రెజర్ అనేది ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా మనకి వాటర్ అనేది డౌన్ నుంచి హైకి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సో ఇలా అయినప్పుడు మాత్రమే మనకి వాటర్ లెవెల్స్ అనేది పైకి లాగబడతాయి. సో దీన్ని ఏమంటారంటే రూట్ థియరీ, రూట్ ప్రెషర్ థియరీ. అంటే రూట్లో ఉన్న ప్రెషర్ లెవెల్స్ అనేది ఎక్కువైనప్పుడు మనకి అట్మాస్ఫియర్ రూపంలో, అంటే అట్మాస్ఫియర్స్లో ఎక్కువైనప్పుడు మనకి టిష్యూ లోపల వాటర్ లెవెల్స్ అనేవి ఒక టిష్యూ నుంచి వేరే టిష్యూకి ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఫిజికల్ ఫోర్స్ థియరీ. ఫిజికల్ ఫోర్స్ థియరీ అంటే ఏంటంటే మనకి ఇందులో ఎలాంటి ఫిజికల్ ఫోర్స్ థియరీ అంటే ఏంటంటే క్యాపిలారిటీ, ఇందులో మనకి క్యాపిలారిటీ అండ్ atmosphere pressure, atmospheric pressure. సో ఈ 2 టైప్స్లో మనకి ఫిజికల్ థియరీస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఈ ఫిజికల్ థియరీస్లో మనకి క్యాపిలారిటీ అండ్ అట్మాస్ఫియర్ ప్రెజర్. అంటే ఏంటి క్యాపిలారిటీ అంటే కేసిక శక్తి అని అంటారు. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏదైనా ఒక బాటిల్లోంచి లిక్విడ్ని తీయాలి అనుకున్నప్పుడు మనం ట్యూబ్స్ లాంటి మెటీరియల్స్ని యూజ్ చేస్తారు. సో మనం ప్రెజర్ ఎక్కువగా ఉపయోగించినప్పుడు వాటర్ లెవెల్స్ అనేవి పైకి లాగబడతాయి. సో ఈ విధానం మీద ఆధారపడి మనకి క్యాపిలారిటీ అనేది కూడా ఉంటుంది. సో రూట్ పైన మనకి హెయిర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఈ హెయిర్ ద్వారా వాటర్ అనేది ఎక్కువ పైకి లాగబడుతుంది. సో ఆటోమేటిక్గా మనకి వాటర్ లెవెల్స్ అనేవి స్మాల్ సైజ్ ప్లాంట్స్ నుంచి హయ్యర్ ప్లాంట్స్ వరకు కూడా వాటర్ అనేది డౌన్ నుంచి అప్ వరకు కూడా మనకి వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ అయితే కనుక దీన్ని ఏమంటారు అంటే క్యాపిలారిటీ అని అంటారు. సో ఈ క్యాపిలారిటీ అనేది మనకి ఓన్లీ హయ్యర్ ప్లాంట్స్లో మాత్రమే కనిపిస్తుంది. నెక్స్ట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే ఏంటి, పీడన శక్తి. వాతావరణంలో ఉండే ప్రెషర్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనకి మొక్కలు అనేవి ఏ విధంగా ఉంటాయి. సో దీంట్లో కూడా మనకి హయ్యర్ ప్లాంట్స్ నుంచి లోయర్ ప్లాంట్స్ వరకు మనకి ప్రెషర్ అనేది ఉంటుంది. సో మనకి ప్రెషర్ లెవెల్స్ అనేవి తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాటర్ లెవెల్ అనేది తక్కువగా ఉంటుంది. ప్రెషర్ ఎక్కువైనప్పుడు రూట్లోని టిష్యూలో ప్రెషర్ ఎక్కువైనప్పుడు వాటర్ అనేది ఫాస్ట్గా పైకి గ్రో అవుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, మొక్కల్లో ఎవాపరేషన్ రేట్ అనేది ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో దీన్ని ఏమంటారంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అని అంటారు. సో దీన్నే మనం ఒక డయాగ్రామ్ రూపంలో తీసుకున్నప్పుడు అది ఎలాంటి స్ట్రక్చర్స్ని కలిగి ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
ట్రాన్స్లోకేషన్ని మనం ఒక డయాగ్రామ్ రూపంలో చూపించినప్పుడు మనకి ఇలాంటి స్ట్రక్చర్స్ అనేవి ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు ఒక ప్లాంట్ని తీసుకున్నప్పుడు అది రైజాయిడ్స్ అంటే రూట్లోని రైజాయిడ్స్ ద్వారా మనకి వాటర్ అనేది సాయిల్ నుంచి రైజాయిడ్స్కి, రైజాయిడ్స్ లేకపోతే కనుక ఒకవేళ రూట్ హెయిర్ నుంచి రూట్కి ఫామ్ అవుతుంది. రూట్ నుంచి మనకి స్టెమ్కి, స్టెమ్ నుంచి స్టెమ్ లోపల ఉండే పార్ట్స్ ఉంటాయి కదా, వెజల్స్, కాలమన్స్, వాటర్ కాలమన్స్. సో వీటి ద్వారా మనకి వాటర్ అనేది పైకి అప్ డౌన్ అప్ పోర్షన్లో మనకి వాటర్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా వెళ్ళినప్పుడు ప్రతి స్టెమ్లోని టిష్యూస్లో మనకి కనిపించే మెయిన్ పార్ట్స్ ఏంటంటే ఎపిడెర్మిస్, ఎండోడెర్మిస్ అండ్ కార్టెక్స్, స్టీలాలో మనకి జైలం అండ్ ఫ్లోయం అనే పార్ట్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఫ్లోయం అనేది మొక్కకు కావాల్సిన అంటే ప్లాంట్కి కావాల్సిన ఫుడ్ మెటీరియల్స్, మినరల్స్, ఎంజైమ్స్, ఇతర మెటీరియల్స్ని సరఫరా చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. మనకి జైలం అనేది ఏంటంటే మొక్క ఆధారం అంటే నిలబడి ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈ విధానంలో మనకి ఏంటంటే కాలమన్స్ అనేవి వాటర్ లెవెల్స్ని పైకి లాగడానికి ఉపయోగపడతాయి. సో ఇది ఏ విధంగా వాటర్ ఎవాపరేషన్ జరుగుతుంది అంటే మనకి జైలంలో ఉండే కాలమన్స్ ద్వారా వాటర్ అనేది పైకి లాగబడినప్పుడు వాటర్ అనేది ప్రెజర్కి గురవుతుంది. సో ప్రెజర్ టిష్యూలో కూడా మనకి వాటర్ అనేది ప్రెజర్కి గురైనప్పుడు వాటర్ లెవెల్స్ అనేవి కింద నుంచి పైకి వెళ్తాయి. సో ఆటోమేటిక్గా స్టెమ్లోని ఏరియన్ పార్ట్స్ ఉంటాయి కదా, ఫ్లవరింగ్ లీఫ్ ద్వారా మెజారిటీ లీఫ్లో మనకి ఏ విధంగా వాటర్ ఎవాపరేషన్ జరుగుతుందంటే ఒక లీఫ్ని సెక్షన్ కటింగ్లో మనం హాఫ్ వరకు తీసుకున్నప్పుడు దాని లోపల ఉండే టిష్యూస్ ఏమంటాయి ఎపిడెర్మిస్, ఎండోడెర్మిస్ అండ్ కార్టెక్స్, స్టీలా, జైలం, ఫ్లోయం, జైలం. సో వీటితో పాటు మనకి వాటర్ స్నాప్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో వాటర్ అనేది ఈ టిష్యూస్ ద్వారా మనకి వాటర్ ఎపిడెర్మిస్, ఎండోడెర్మిస్ టిష్యూ నుంచి కార్టెక్స్కి, కార్టెక్స్ నుంచి స్టీలాకి, స్టీలార్ నుంచి జైలంకి, జైలం నుంచి మనకి ఔటర్ ఎపిడెర్మిస్ సెల్స్ ద్వారా మనకి వాటర్ అనేది బయటికి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకి వాటర్ ఎవాపరేషన్లోకి వస్తుంది అనమాట. సో వాటర్ ఒక్క అడుగు భాగం నుంచి అంటే ఏంటి సాయిల్ నుంచి ఓవరాల్గా పై వరకు అంటే స్టెమ్ మీటర్స్ మీద ఆధారపడి మ్యాక్సిమం 100 to 300 మీటర్స్ ఉండే ప్లాంట్స్లో మనకి ఈ రకమైన ట్రాన్స్లోకేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధానంలో మనకి వాటర్ అనేది ఎంత వాటర్ని అబ్జర్ప్షన్ చేసుకుంటుందో అంత 90% వాటర్ని మనకి ఎవాపరేషన్ ట్రాన్స్పిరేషన్ రూపంలో మనకి వాటర్ అనేది ఎవాపరేషన్ అయ్యి బయటికి కోల్పోవడం జరుగుతుంది అన్నమాట. సో మనకి హయ్యర్ ప్లాంట్స్లో మాత్రమే మనకి ఇటువంటి లక్షణాలు అనేవి కనిపిస్తాయి. ఒకటి విటల్ థియరీ, రెండు విటల్ థియరీ, సెకండ్ వన్ ఫిజికల్ థియరీ అండ్ థర్డ్ వన్ వచ్చి మనకి ప్రెజర్ లేదా రూట్ ప్రెజర్ థియరీ. సో ఇవన్నీ కూడా మనకి ఈ డయాగ్రామ్ రూపంలో మనం చూడొచ్చు. సో రూట్ ప్రెజర్ అన్నప్పుడు మనకి ఫస్ట్ థియరీ అనేది రూట్ లోపల మనకి టిష్యూ ఉంటుంది కదా రైజాయిడ్స్, ఈ రైజాయిడ్స్ లోపల మనకి సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ సెల్స్ లోపల మనకి ప్రెజర్ అనేది ఎక్కువగా అయినప్పుడు మనకి వాటర్ అనేది హెయిర్ ద్వారా రూట్కి ఫామ్ అవుతుంది. రూట్లోని సెల్స్ నుంచి మనకి స్టెమ్ సెల్స్కి వాటర్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. సో ఈ స్టెమ్ సెల్స్లోని తన్యత బలం లేదా ప్రెషర్ వల్ల మనకి ఎంత అట్మాస్ఫియర్కు ప్రెషర్ వల్ల మనకి హయ్యర్ ప్లాంట్స్ వరకు కూడా మనకి వాటర్ అనేది ఫార్వర్డ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇలా ఫార్వర్డ్ అవ్వడం వల్ల మాత్రమే మనకి ప్లాంట్స్ అనేవి ఎక్కువ గ్రోతింగ్ని సంతరించుకుంటాయి. సో ఇప్పుడు హయ్యర్ ప్లాంట్స్ ఎగ్జాంపుల్ ఓక్, ఫైన్, టెక్టోనా గ్రాండిస్, టేకు ప్లాంట్కి సంబంధించిన మొక్కలన్నింటిలో కూడా మనకి ప్రెజర్ పీడనం అనేది ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా మనకి వాటర్ అనేది డౌన్ నుంచి హయ్యర్ ప్లాంట్స్ వరకు కూడా ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధానం అంతా కూడా మనకి ద్విదళ బీజాలు అంటే డైకాట్ ప్లాంట్స్లో మాత్రమే కనిపించే యాక్టివిటీ. మోనోకాట్ ప్లాంట్స్లో మనకి ఇలాంటి
వాటర్ స్నాప్ అనేది జరగదు. ఎందువల్ల అంటే దాంట్లో ఉండే మనకి లీవ్స్ అనేవి తక్కువ స్టొమాటో సెల్స్ని కలిగి ఉంటాయి. సో దాని ద్వారా వాటర్ లెవెల్స్ అనేవి కోల్పోవడం తక్కువ ఉంటుంది. సో ఆటోమేటిక్గా వాటర్ అబ్జర్ప్షన్ కూడా దానికి ఎక్కువగా ఉండడం వల్ల ప్రెషర్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఆటోమేటిక్గా వాటర్ అనేది ఎక్కువ కోల్పోకుండా ఉండడం కోసం మనకి ఉపయోగపడుతుంది మోనోకాట్ ప్లాంట్స్లో మాత్రమే ఈ విధానం. నెక్స్ట్ వాటర్ స్నాప్ అనేది ఓన్లీ హయ్యర్ ప్లాంట్స్లోని డైకాట్ ప్లాంట్స్లో మాత్రమే మనకి ఈ విధానం అనేది కనిపిస్తుంది. ఈ 3 థియరీస్ మీద ఆధారపడి మనకి వాటర్ అనేది డౌన్ నుంచి అంటే సాయిల్ కంటెంట్ నుంచి మనకి ఏరియల్ అంటే ప్లాంట్లోని ఏరియల్ పార్ట్స్ కూడా మనకి వాటర్ అనేది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. దాని నుంచి మనకి ఓవరాల్గా వాటర్ అనేది లీఫ్ నుంచి వాటర్ ఎవాపరేషన్ అనేది జరగడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకి ఫస్ట్ యూనిట్లోనే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ టు ట్రాన్స్పిరేషన్. సో ఫ్యాక్టర్స్ కాంతి కారకాలు ఎటువంటి కారకాల మీద ఫ్యాక్టర్స్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ మనకి ఎన్ని విధాలుగా జరుగుతుంది అంటే ట్రాన్స్పిరేషన్ అనేది దేని బాష్పశేఖం అనేది ఏ రీజన్స్ మీద ఆధారపడి మనకి వాటర్ ఎవాపరేషన్ అనేది జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ది లైట్, సెకండ్ వన్ వచ్చి టెంపరేచర్, థర్డ్ వన్ వచ్చి విండ్, ఫోర్త్ వన్ వచ్చి atmospheric pressure, atmospheric humidity. Fifth one, availability of soil water. Availability of soil water. Sixth one వచ్చి సో ఈ 5 వెరైటీస్ మనకి ఎన్విరాన్మెంటల్ ఎక్స్టర్నల్ ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ చూద్దాం. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వచ్చి మనకి లీవ్ స్ట్రక్చర్, number of stomata, third one వచ్చి
సర్ఫేస్. ఫోర్త్ వన్ వచ్చి రూట్ షూట్ రేషియో. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ అనేది మనకి వేటిపైన ఆధారపడి ఉంటుందంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే బయటకు కనిపించే మెటీరియల్స్ ద్వారా, అంటే ఏంటి, లైట్, టెంపరేచర్, విండ్ అండ్ అట్మాస్ఫియరిక్ హ్యూమిడిటీ అండ్ అవైలబిలిటీ ఆఫ్ సాయిల్ వాటర్. అంటే ఏంటి, లైట్ అంటే ఏంటి, బయట ఉండే వాతావరణంలో, అంటే ఏంటి, వెదర్లో ఉండే లైటింగ్ అనేది ఎక్కువ ఫోకస్ అయినప్పుడు మనకి ట్రాన్స్పిరేషన్ అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. టెంపరేచర్ అంటే ఏంటి, వాతావరణంలో ఉండే టెంపరేచర్ అనేది, ఉష్ణోగ్రత శాతం అనేది కూడా మనకి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి వాటర్ అనేది బాగా ఎవాపరేషన్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ విండ్ కూడా మనకి అదే విధంగా ఆర్ద్రత అంటే ఏంటి, సీజనల్ బట్టి మనకి వెదర్ కండిషన్ అనేది, క్లైమాటిక్ కండిషన్ అనేది మారుతూ ఉంటుంది. సో వెదర్ హాట్గా ఉన్నప్పుడు మనకి క్లైమాటిక్ చేంజెస్ వల్ల మనకి ప్లాంట్లో ఉండే హోల్ పార్ట్స్, అంటే ఏరియల్ పార్ట్స్లో ఉండే హోల్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా మనకి వాతావరణంలో ఉండే టెంపరేచర్ లెవెల్స్కి వాటర్ అనేది ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనకి హ్యూమిడిటీ అనేది విండ్ అనేది ఏర్పడుతుంది. సో ఈ విధానాన్ని ఏమంటారంటే విండ్ అంటారు, ఆర్ద్రత. నెక్స్ట్ అట్మాస్ఫియర్